ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు ఏం చేస్తుంది, మన శరీరాన్ని లో ఉన్నటువంటి వాయువుని బయటికి పోనీయకుండా గట్టిగా ఇట్లా పట్టి అట్టే పెడుతుంది అనమాట. మనకి ఎన్ని రకాల రంధ్రాలు, ఇప్పుడు చూడండి రోమాలకి అంటే ఈ రోమానికి రంధ్రాలు ఉన్నాయి, కానీ ఈ రంధ్రాల్లోంచి గాలి వెళ్ళిపోవట్లే. గాలి వెళ్ళిపోతే మనం చచ్చిపోతాం. సో అదంతా వెళ్ళిపోకుండా ఇట్లా పట్టి ఈ శరీరంలో నిలబెట్టేటటువంటి శక్తి ఈ ఉదాన వాయువుకి ఉంది. సో దీనివల్ల మనం వాయు పంచకాలు ఏంటి అని అనుకోగానే మనకి సమాన, వ్యాన, ఉదాన, అపాన, ప్రాణ అని చెప్పేసి మనం చెప్పగలగాలి. దానివల్ల అవన్నీ వాయువు వల్ల బయట ఉన్నటువంటి వాయువు అవే మన శరీరంలో ఈ ఘటాకాశంతో కలిసినప్పుడు ఈ విధంగా మనకి పంచవాయువులుగా రూపాంతరం చెందుతున్నాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇకపోతే అగ్ని వల్ల మన శరీరాల్లో అవయవాలు ఏమేమి వస్తున్నాయి. ఈ అగ్ని యొక్క లక్షణం ఏంటి, మనకి రూపము, దృశ్యము. రూపం ఏంటి అంటే ఇది ఇట్లా ఉంది, ఇది నల్లగా ఉంది, ఇది పొడుగ్గా ఉంది, వాడు సన్నగా ఉన్నాడు, వాడు లావుగా ఉన్నాడు, లేకపోతే వీడు పొట్టిగా ఉన్నాడు. ఈ విశేషాలన్నీ రూపము. దృశ్యం అంటే అక్కడ కొండలు ఉన్నాయి, ఇక్కడ కోనలు ఉన్నాయి, ఇది నది, ఇది జలము, ఇది ఆకాశము, ఇది పృథివీ, ఇవన్నీ చెప్పగలుగుతున్నామంటే అగ్ని అనేటువంటి ప్రకాశంతో కూడినటువంటి ఘటాకాశం మనలో ఉంది కాబట్టి మనం ఇది చేయగలుగుతున్నాం. సో ఈ అగ్ని వల్ల శ్రోత్రం అంటే మనం చెవి వినపడే శక్తి ఈ అగ్ని వల్ల కనుగొడుతుంది. అట్లాగే త్వక్ ఈ శరీరంలో ఉండేటువంటి ఈ చర్మానికి స్పర్శ యొక్క జ్ఞానం కలుగుతున్నదంటే ఈ అగ్ని పంచకం వల్ల. అట్లాగే జిహ్వ నాలిక మీద మనకి రుచి తెలుస్తున్నది అంటే ఈ అగ్నితత్వం. ఈ నాలిక చూడండి, ఇట్లా పట్టుకుని చూడండి, గోరువెచ్చగా ఉంటుంది ఎప్పుడు. అట్లాగే ఘ్రాణం అంటే ఈ ముక్కు ద్వారా మనం ముక్కు ద్వారా సువాసన, దుర్వాసన గ్రహించగలుగుతున్నామంటే ఈ అగ్నితత్వం మనలో ఉంది. అసలు మెయిన్ అగ్నితత్వం కలిగినటువంటిది ఈ కన్నులు. మన దగ్గర ఈ కన్నులు ఏవైతే ఉన్నాయో ఈ కన్నులు పూర్తిగా అగ్నితత్వం కలిగినటువంటివి అన్నమాట. ఏంటి, ఈ కన్నులే రూపాన్ని, దృశ్యాన్ని మనం ఎక్కువగా పూర్తిగా చెప్పగలుగుతాయి. సో రూపము, దృశ్యముతో పాటు జ్ఞానము కలిగించే ఏ విషయమైనా ఈ అగ్ని వల్ల ఉంటుంది. తెలుసుకుంటున్నాము అంటే ఈ అగ్నితత్వం అక్కడ ఉందని తెలుసుకోండి. జ్ఞానము కలిగి అట్లాగే వాయుతత్వాలు ఏవి ఉన్నా మనకి ఈ పంచభూతాత్మకమైన వాయువే 5 రకాలుగా మారిపోయి వాయుతత్వంగా మారుతున్నదని. అట్లాగే ఆకాశానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు మనసు, బుద్ధి, చిత్తము, అహము, జ్ఞాత అని, వాయు ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అని వాయు పంచకాలని, అట్లాగే అగ్ని పంచకాలు శ్రోత్రం, త్వక్, నేత్రం, జిహ్వ, ఘ్రాణం అనేసి ఇవన్నీ కూడా అగ్ని వల్ల వస్తున్నాయని. ఇకపోతే జలం ఇవి మనం 3 చెప్పేసుకున్నాం. ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఎందుకు ఇవి చెప్పుకోవాలి, మనం మళ్ళీ చెప్పుకోవాలంటే ఇవి ఈ శరీరముకు సంబంధించినటువంటి విశేషాలు కాబట్టి వీటిని దాటుకొని మనం చిదాకాశానికి వెళ్ళగలగాలి. అంటే ఏంటి, నీవు ఇప్పుడు ఇందాక భావన చెప్పింది, నేను కొంతవరకే నిలుపుతున్నాను, బాగా ఇంట్రెస్ట్గా చూస్తే కానీ నేను లోపలికి వెళ్ళబోతున్నాను. ఇంట్రెస్ట్గా ఎందుకు చూడలేకపోతాం మనము, ఇవి బయటికి లాగుతాయి అన్నమాట. మనని బయటికి ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహం నేను బయటికి లాగేస్తూ ఉంటుంది. అట్లాగే ప్రాణాపాన, వ్యాన, సమాన, ఉదాన అది బయటికి లాగేస్తూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ అగ్ని అయిపోయింది. ఇప్పుడు జలతత్వాలు ఏంటివి, జలానికి ఏంటంటే జలము యొక్క తత్వాలు ఏంటి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. అంటే వీటిని ఏమంటాం మనం, కాదు తన్మాత్రలు. పంచ తన్మాత్రలు అంటే ఏంటి, ఇవి ఖచ్చితంగా మనం ఎట్లాగా మనం ఏది ఇప్పుడు ఆకాశతత్వం లాగానే వీటిని కూడా ఇవి ఏంటంటే ఈ శబ్దం అనేది చెవుకు అంటుకుంటూ ఉంటుంది. అట్లాగే స్పర్శ అనేది ఈ చర్మానికి అంటుకుని ఉంటుంది. అట్లాగే రూపం అనేది కంటికి అంటుకుని ఉంటుంది. సో కన్ను వేరు, రూపం వేరు. అంటుకుని అంటే అక్కడ కన్ను ఉందంటే దాని వెనకాల ఏదో రూపం, అది ఆ కన్ను రూపాన్ని చూస్తుందని గ్రహించుకోవాలి. చెవి ఉందంటే ఇప్పుడు మీకు అందరికీ చెవులు, మీకు తెలియకుండా చెవులు పనిచేస్తున్నాయి, ఆ శబ్ద రూపంగా చెవులు పనిచేస్తున్నాయి. అట్లాగే త్వక్ అంటే ఈ యొక్క తోలు, మన పైన తోలు ఉంది అంటే మన స్పర్శ వేరు, చర్మం వేరు. సో తన్మాత్రలు అంటారంటే ఈ తనువుని ఆశ్రయించుకుని ఉన్నటువంటి శక్తులు ఇవి, సూక్ష్మ శక్తులు, ఇవి అత్యంత సూక్ష్మమైన శక్తులు. ఇవన్నీ ఇంద్రియార్థములు అంటారు. ఇవన్నీ కూడా మనం ఈ జలతత్వం 70% కంటే కొద్దిగా తక్కువ శాతం మన శరీరంలో నీరే ఉంటుందన్నమాట. సో ఆ నీరు ఉండటం వల్ల మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. అట్లాగే రసం, శబ్ద, స్పర్శ, రూప,
రసం. రసం అంటే ఏంటి? నాలిక మీద మనం ఏదన్నా వేస్తే తెలిసేటటువంటి రుచి ఈ రసం వల్ల మనకి తెలుస్తుంది అనమాట. అట్లాగే జర ఉప్పు తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, ఇవన్నీ మనకి ఈ నీరు లోపల నాలిక ఫుల్ డ్రై అయిపోయింది అనుకోండి, మీకు అసలు రుచి ఏం తెలియదు. డ్రై అంటే ఇది పొడిబారిపోయిన నాలిక ఉందనుకోండి, దానికి రుచి తెలియదు. సో అట్లాగే గంధం అంటే ఏంటి? ఇక్కడ మనం సువాసన దుర్వాసన ముక్కు ద్వారా, ముక్కులో ఆ జలతత్వం ఉండబట్టే మనం ఇవి తెలుసుకోగలుగుతున్నాం. ఇకపోతే సో మనకి ఎన్ని వచ్చేసాయి చూడండి. మనసు బుద్ధి చిత్తమహం వచ్చేసింది, మన శ్రోత్రం నేత్రం త్వక్ ఘ్రాణం జిహ్వ వచ్చేసాయి. అంటే ఇవి అంగాలే కదా, మన శరీరంలో ఉన్నటువంటి అంగాలే కదా. అట్లాగే శబ్దస్పర్శ రూప రసగంధాలు అయిపోయినాయి. ఇకపోతే వాక్ పాణి పాదం గుదం గుహ్యం, ఇదంతా కూడా భూతత్వం వల్ల. వాక్ అంటే మనం మాట్లాడే మాట, అంటే నాలుక చూడండి పైన కింద ఆడుతుంది కాబట్టి ఆ పైన జా కింద జా అని ఏమంటామంటే దవడల మధ్యలో ఇది నాలుక కొట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మాట్లాడుతూ ఉండటం వల్ల ఈ భూమికి ఆ నాలుక అటు ఇటు అంటుతూ ఉండటం వలన ఈ వాక్ పాణి అంటే, ఈ పాణి అంటే చేతులు, ఈ చేతులన్నీ కూడా ఇట్లా పట్టుకోవటానికి అందిపుచ్చుకోవటానికి వాయుతత్వం కలిగి ఉంటుంటాయి అనమాట. చేతులు, పాదం అంటే భూతత్వం, నేల మీద నిలకడగా నడుస్తూ ఉంటాయి. ఇదేంటంటే మన శరీరాన్ని మనం ఒక రోబోలాగా మనం ఊహించుకోగలగాలన్నమాట. అంటే ఇదంతా కూడా జ్ఞానులు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు పరిశీలించి తెలుసుకున్నటువంటి విషయాలు. గుహ్యం అంటే ఏంటి? యాక్చువల్గా ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అనమాట, మనం బహిర్గతం చేసేటటువంటి మల విసర్జనకి చేసేటటువంటి ఇది. తర్వాత గుహ్యం అంటే ఏంటి? ఉపస్తు అంటే జననేంద్రియాలు కూడా ఈ భూతత్వం కలిగిన విషయాలన్నమాట. సో ఈ విధంగా ఈ పంచభూతాలతోటి ఏర్పడినటువంటి ఈ శరీరాన్ని మనం వదిలించుకుంటే కానీ మనం చిదాకాశానికి వెళ్ళలేము. చిదాకాశానికి వెళ్ళాలి అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని ఎప్పుడైతే మనం కొద్దిగా కంట్రోల్ పెట్టుకుంటామో, కంట్రోల్ పెట్టుకోవడం అంటే ఏంటి? వీటి వెనకాల ఈ శబ్దస్పర్శ రూపరస గంధాల వెనకాల ప్రాణాపాన వ్యాన సమాన ఉదానని ప్రాణాయామం ద్వారా కంట్రోల్ చేస్తూ, అట్లాగే ఈ వాక్పాణి ఎప్పుడైతే నువ్వు మనసు బుద్ధి చిత్తము ఆకాశతత్వం వల్ల ఈ మనసు బుద్ధి చిత్తము అహం అవన్నీ ఏర్పడ్డాయని చెప్పానే, వాటిని ఎప్పుడైతే కంట్రోల్ ఆకాశతత్వాన్ని, నీలో ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని కంట్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా మెల్లమెల్లగా నీ యొక్క అధీనంలోకి వస్తాయి. ఎప్పుడైతే అట్లా అధీనంలో ఉన్నటువంటి శరీరంతో నిలకడ కలిగి మొదట్లో భూమధ్యంలో నీవు దృష్టి సారించి ఘటాకాశాన్ని, ఆ తర్వాత సహస్రారంలో దృష్టి సారించి చిదాకాశాన్ని తెలుసుకున్నప్పుడు జన్మరాహిత్యము లేక మనం పునరపి జననం నుంచి ఇప్పుడు మన ఆశ్రమం యొక్క మన చంద్రయారుల యొక్క లేదా అన్ని శాస్త్రాలలో చెప్పినటువంటి విశేషమైనటువంటి జన్మరాహిత్యాన్ని మనం పొందగలుగుతామని తెలుసుకుందాం. ఇంకొక నిమిషం ఇది పూర్తి చేద్దాం ఇవాళ, ఎందుకంటే రేపు ఇంకో శ్లోకానికి వెళ్ళాలి. సరే, ఆకాశం నుంచి మనకి ఏమేం కలుగుతాయంటే గ్రీఫ్ అంటే ఏంటి? దుఃఖము, కోరిక, కోపము, మాయ, భయము, ఇవి ఆకాశం వల్ల కలుగుతాయి. ఇవి మెల్లమెల్లగా మనం ఆలోచించుకుంటే మీకు అర్థమవుతాయి, లేదా పౌర్ణమి నాడు అడిగినప్పుడు అది చెప్తాను. అట్లాగే గాలి వల్ల మనం గాలి మన లోపల ఉండటం వల్ల మనం పరిగెత్తగలుగుతాము, వంగగలుగుతాము, నడవగలుగుతాము. ఎక్స్పాన్షన్ అంటే చిన్న బిడ్డ, ఇప్పుడు వాడు 5 ఏళ్ల పిల్లాడు, ఇప్పుడు పెరుగుతాడు, అది కూడా ఎక్స్పాన్షన్ అంట. తర్వాత కాంట్రాక్షన్, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత వంగిపోతాం, తగ్గిపోతాం, వగ్గిపోయినట్లు అయిపోతాం. అట్లాగే అగ్ని వల్ల ఏమవుతుంది? మనకి ఆకలి, అగ్ని మన లోపల అగ్ని ఉండటం వల్ల ఆకలి, దప్పిక, బద్ధకము, నిద్ర, లస్టర్ అంటే దాన్ని ఏమంటారు? ఒక విధమైనటువంటి దాన్ని శరీరానికి ఒక మెరుపు వస్తుందన్నమాట. ఇకపోతే వాటర్, నీటి వల్ల మనకి ఏమేమి వస్తాయంటే, నీటి వల్ల సెమన్ అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? ఇంకా వీర్యం కలుగుతుంది. వీర్యము, రక్తము, నాలిక మీద ఉండేటటువంటి సెలైవా అంటే ఏంటి? దాన్ని లాలాజలము, మూత్రము, అట్లాగే స్వెట్ అంటే ఏంటి? మన చెమట. ఇది మనకి లోపల మన నీరు ఉండటం వల్ల. తర్వాత భూమి వల్ల ఏమేమి కలుగుతాయి మనకి? ఏమేమి ఉన్నాయి మన శరీరంలో అంటే భూమికలు, మాంసము, స్కిన్కి ఏంటి? త్వక్, చర్మము,
తర్వాత ఆర్టరీస్ అంటే దమనులు అంటారా, సిరలు అట్లాగే జుట్టు భూమి వల్ల ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా భూమికి సంబంధించినవి, ఆకాశం అవన్నీ పంచీకరణ అంటే మన ఈ శరీరాన్ని అంతా కూడా వీటికి పంచి ఇచ్చేసి ఏదైతే మిగిలిందో ఘటాకాశం, అప్పుడు మిగిలింది ఏది అంటే ఘటాకాశం చిదాకాశం మిగులుతాయి. ఆ ఘటాకాశాన్ని కూడా చిదాకాశంలో ఎప్పుడైతే లయం చేస్తామో మనకి జన్మరాహిత్యం అవుతుందని మనం తెలుసుకుంటాం. ఆ విధంగా ఈ శరీరంలో అశరీరంగా మనం ఉండొచ్చని యముడు ఇక్కడ చెప్తున్నాడు. రేపు ఇంకో మంత్రానికి వెళ్దాం. ఇక్కడ 22వ మంత్రం అయిపోయింది. రేపు 23వ మంత్రం చేద్దాం. సో ఇవాళకి ఇక్కడ ఇది ముగిద్దాం. కొద్దిగా ఇవాళ డ్రై సబ్జెక్టే అయినా కానీ ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. నాకు మనసు నిలవట్లేదంటే నువ్వు ఆకాశతత్వాన్ని సరిగా కంట్రోల్లో పెట్టుకోలేదని అర్థం. అట్లా ఎక్కడికక్కడ మనం అనుకున్నాం అనుకో, అప్పుడు శరీరాన్ని విడదీసి చూడగలుగుతాం.